అందరికీ నమస్కారం. మాది అనంతపురం జిల్లా. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నది ఏమంటే, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామం ఎస్సీ కాలనీకి చెందినటువంటి మల్లయ్య, ఈశ్వరమ్మ వారి దంపతులు ఎస్సీ కాలనీ యందు నివాసం ఉంటున్నారు. నిన్నటి రోజున అంటే 23వ తేదీన 21వ తేదీన అనుకోకుండా విపత్తు జరిగి ఇల్లు కాలిపోవడం జరిగింది. చిన్న షార్ట్ సర్క్యూట్ అంటే వర్షం పడి తేమకు చిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు కాలిపోయి ఇంట్లో ఉన్నటువంటి బత్యము, బియ్యము, మరి అదేవిధంగా సరుకులు, బట్టలు, డబ్బులు దాదాపుగా 1,20,000 రూపాయల డబ్బులు, జత కమ్మలు, 3 జతల కమ్మలు, మరి తర్వాత కొంత వెండి, పట్టీలు ఇవన్నీ కాలిపోయి కుటుంబం అంతా అసలు ఏమీ లేని పరిస్థితిలో రోడ్డును పడిన సందర్భం. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఆ కుటుంబము ప్రారంభం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి ఆ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ కార్డు కూడా కాలిపోవడం జరిగింది. కాబట్టి ఏ ఉద్యోగానికైనా కూడా 10th క్లాస్ మార్క్స్ కార్డు అనేది చాలా ముఖ్యం. కాబట్టి అది కూడా కాలిపోయి వారి కుటుంబము చాలా దీన స్థితిలో రోడ్డును పడిన పరిస్థితి. కాబట్టి ఈ విషయం పైన సంబంధిత ఎంపీడీఓకి, ఎంఆర్ఓ గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈరోజు 24వ తేదీ అనంతపూర్లో మరి రెవెన్యూ భవన్లో జరిగినటువంటి PGRSలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి అనుకోని విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వం కూడా ఈ పేదల పట్ల సానుకూలంగా స్పందించి వారికి నిజంగా జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి మరి ప్రభుత్వం ద్వారా అది ఎంత నష్టపరిహారం జరిగిందో అని ప్రభుత్వ అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయించి వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున, మరి వికలాంగుల సంఘాల తరపున, ఎస్సీ సంఘాల తరపున మరి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరి చూడండి, పెద్దమ్మ మరి 3 రోజుల నుంచి అన్నం కూడా తినుకోకుండా చాలా బాధతో, చాలా శోకంలో మునిగిపోయింది. ఎందుకంటే ఇవి మధ్యతరగతి కుటుంబాలండి, దయచేసి అర్థం చేసుకోండి. మధ్యతరగతి కుటుంబాలు చాలని బ్రతుకులు. మరి కూతురు పెళ్లి ఉందని ₹1,20,000 రూపాయలు దాచుకోవడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా చూడండి. ఇది కేవలం మిగిలినది మాత్రమే, బూడిదయ్యి కాలిపోయినటివి ఇంకా దొరకలేదు. చూడండి, దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా, ఫోటోలు అన్నీ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ పేద ప్రజలకు ఆర్థిక సహాయము, మరి అదేవిధంగా ఇల్లు మంజూరు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం.